ఏపీలో రాళ్లకే గొంతుంటే మమ్మల్ని మీ రాజకీయాల్లోకి లాగొద్దంటూ మొత్తుకుంటాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఏపీలో స్టోన్ పాలిటిక్స్ అంత పీక్స్ కు చేరాయి. మొన్న సీఎం జగన్ పైన రాయితో దాడి జరిగితే తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన రాళ్ల దాడి వార్తలు ఏపీలో హీట్ పుట్టించాయి. ఈ దాడిలో నిందితుల సంగతి పక్కన పెడితే మీరే చేయించారు, మీరే చేయించుకున్నారు అంటూ నేతలు నోటికి పని చెప్పడం ఎక్కువైంది. అసలు ఏంటి సంస్కృతి? ఈ పొలిటికల్ రాళ్ల పంచాయతీ ప్రభావం ప్రజలపై ఎలా ఉండబోతోంది? ఎన్నికలొచ్చాయంటే నేతలంతా ఓటర్లని తమ వైపు తిప్పుకోవడానికి నానా తంటాలు పడతారు. వాళ్ల ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం చేస్తారు. ఇంకాస్త ముందుకెళ్లి ప్రత్యర్థి పార్టీల లోపాలని, అధికార పార్టీ వైఫల్యాన్ని ఎండగడతారు. ఇంతవరకు సమంజసమే. కానీ ఈ మధ్య ప్రచార సభలు సభ్య సమాజం సిగ్గుపడేలా జరుగుతున్నాయి. ఎన్నికల వేళ ప్రజా సమస్యలకు పరిష్కార హామీలివ్వడం మానేసి ప్రచారం అంటే ప్రత్యర్థుల్ని తిట్టిపోయడానికి పోటీ పడుతున్నారు రాజకీయ నేతలు. వ్యక్తిగత దూషణలతో నేతల్ని జంతువులతో పోల్చడం దగ్గర నుంచి బహిరంగంగా అసభ్య, హింసాత్మక పదజాలాన్ని నిస్సిగ్గుగా వాడేస్తున్నారు. సరిగ్గా ఇదే ప్రభావం ఇప్పుడు రాళ్లదాడి వరకు వచ్చింది అనడంలో సందేహం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పైన, తర్వాత ప్రతిపక్ష నేతపైన కూడా రాళ్లదాడి జరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికెవరు బాధ్యులు? ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు? ఓట్ల రాజకీయం నేతల నోటికి కళ్ళెం వేయలేకపోతోందా? అసలు ఈ రాళ్ల రాజకీయం ఓటర్ల ఆలోచనను మారుస్తుందా అనేది కూడా ఇక్కడ ప్రధాన చర్చగా నడుస్తోంది. రాజకీయాలకు ఏదీ అతీతం కాదు. ప్రపంచంలో ప్రతిదీ రాజకీయంతోనే నడుస్తుందని పొలిటికల్ సిద్ధాంతం చెబుతుంది. అయితే ఆ థియరీ వేరు, ఇక్కడ ప్రాక్టీస్ వేరుగా కనిపిస్తోంది. మరింతగా దిగజారిపోయి నేతల మాటలు మానవత్వానికే మకిలి పట్టేలా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పైన రాయితో దాడి జరిగితే ప్రతిపక్ష పార్టీ నుంచి కొందరు నాయకులు వెటకారంతో సెటైర్ డైలాగులు మాట్లాడారు. దానికి ముందు ప్రతిపక్షమే హత్య కుట్ర పన్నిందంటూ నోరు పారేసుకున్నారు కొందరు అధికార పక్ష నేతలు. అసలు హత్య చేయాలంటే ఆ ప్లాన్ వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగని జరగడాందేదైనా జరిగే అవకాశమున్న పరిస్థితుల మధ్య సొంతంగా దాడి చేయించుకునే అవసరం కూడా ఈ నేతకు ఉండదు. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులైన అగ్రనేతలు ఇంత దిగజారిపోయి దాడి కుట్రలు పన్నుతారని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఈ మాత్రం లాజిక్లు అన్నేళ్లు పాలిటిక్స్లో ఉన్న నేతలకి తెలియదంటారా? మరి ఎందుకు వీళ్ల మాటలు హద్దులు దాటుతున్నాయి? ఇప్పుడు ఇదే ప్రజల్లో పెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి ముఖ్యమంత్రిపై రాయి పడ్డమనేది చాలా సీరియస్ అంశం. అది జరిగిన కొన్ని గంటల సమయంలోనే ప్రతిపక్ష నేత క్యాంపెయిన్లో రాయి దాడి మరింత సీరియస్గా పరిగణించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. అలాంటిది నేతల మాటల మధ్య ఇంత సీరియస్ విషయం కామెడీగా మారిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కంటి పైభాగంలో రాయి తగలడంతో అది జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రధానమంత్రి కూడా దీనిపై స్పందించి తన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు హేయమైన చర్యగా అభివర్ణించారు. జగన్ మీద రాళ్ల దాడి ఎన్నికల కమిషన్ స్థాయిలో కూడా సీరియస్ మ్యాటర్గానే వెళ్ళింది. కానీ స్థానిక నేతలు మాత్రం దాడికి సంబంధించి మరింత హేయంగా మాట్లాడుతూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం జగన్పై రాయపడిన వెంటనే ఇది ప్రతిపక్షాల కుట్ర అంటూ అధికార పక్ష నేతలు మాటల దాడి మొదలుపెట్టారు. చంద్రబాబు ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఎన్నికల ముందు దాడి జరిగింది, ఈ ఎన్నికల ముందు దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆయనకి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. పనికి మాలినటువంటి వెధవలకు ఇస్తున్నారు. బ్లాక్ క్యాట్ పనికి మాలినటువంటి వెధవలు 420 వాళ్ళకి ఇస్తున్నారు. వై సెక్యూరిటీ అని చెప్పి బ్లాక్ క్యాట్ అని చెప్పి ఈ చంద్రబాబుకి ఎందుకు, ఈ రోగ్గుకి సావటానికి ఇంకో 2 ఏళ్లకు 4 ఏళ్లకు సిద్ధంగా ఉన్నాడు. ఈ వెధవకి ఎందుకు? ఈరోజు పక్కా ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఈ కుట్ర జరిగింది. ఎన్నికలు పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో అసలు విసిరింది రాయి కాదు, ఎయిర్ గన్తో దాడి జరిగింది. జగన్ని చంపడమే వారి ధ్యేయమని వైసీపీ నాయకులు రెచ్చిపోయి డైలాగులు విసిరితే ఆ దాడి వైసీపీ వాళ్లే చేయించుకున్నారని టీడీపీ నేతలు ప్రతి దాడితో విరుచుకుపడ్డారు. అంతేకాదు అసలు అది రాయి దాడి కాదు, అంతకుముందు గజమాల వేసినప్పుడు తగిలిన గాయాన్ని రాయిదాడిగా చిత్రించి సీన్ క్రియేట్ చేస్తున్నారంటూ టీడీపీ విశ్లేషణలతో హోరెత్తించింది. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా మాదిరి ఇప్పుడు రాయిదాడి డ్రామా మొదలుపెట్టాడు జగన్ అంటూ
ప్రతిపక్ష నేతలు సెటైర్లు ప్రారంభించారు. సీఎం వెళుతున్న మార్గంలో పవర్ కట్ ఎలా జరుగుతుందంటూ లాజిక్కులు తీశారు. ఇతనంతటి ఇతను చేపించుకున్న గాయం ఏ విధంగా జరిగిందో తెలియదు. 5 రోజుల్లో బయటకు వచ్చే కేసు 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు ఒక దళిత యువకుడు. మరి ఈరోజు ఎవరిని బలి చేయబోతా ఉన్నారో అర్థం కావట్లా. ఈ కేసుల్లో నిన్న జరిగినటువంటి రాయి విసిరిన కేసుల్లో ఎవరిని బలి చేయడానికి, ఎంతమందిని బలి చేయడానికి ప్రణాళిక రచన జరుగుతూ ఉందో తాడేపల్లి కోటలో అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కదా ఎవడో చెప్తావా జగన్మోహన్ రెడ్డి, నువ్వు సీఎం, ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన వాడు, నీకు భద్రత లేదంటే నీ చేతగాంతనం. నువ్వే వేయించుకొని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి. కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? అయితే జగన్పై దాడితో ఈ తతంగం ఆగిపోలేదు. అది ఆకతాయిల పనో కాదో పోలీసులే తేల్చాలి గాని చంద్రబాబు పవన్ సభల్లోనూ రాళ్ల దాడులు మరింత వివాదానికి కారణమయ్యాయి. జగన్పై దాడి ఇష్యూ డైల్యూట్ అయ్యేలా వ్యవహారమంతా రాజకీయ కోణంలోనే చూడడం మొదలుపెట్టారు అందరూ. తెనాలి పర్యటనలో ఒక యువకుడు పవన్ కళ్యాణ్పై రాయి విసిరాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. తీరా చూస్తే అది రాయి దాడి కాదని తర్వాత తేలింది. తెనాలి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు తెలుసుకొని ఆయన చూద్దామని నేను వచ్చాను. ఆయన తోటపక్కనే నేను సార్గా సేకరణ ఇద్దామని వెళ్ళాను. అందరూ లేడీస్ ఆర్పిస్తున్నారు. నా చేయి తగ్గిపోతే తెలీదు. వాళ్ళ పెద్ద ఆయన ఎవరో వచ్చి చేయి తగ్గింది, మా వాళ్ళని చేయేస్తావా అని 2 దెబ్బతీశారు. అంతలోకి ఇంకొక 4 వచ్చి కొట్టారు. ఆ తర్వాత ఇంకొక 10 మంది వచ్చి నువ్వు రాయేసావు, రాయేస్తున్నావు, సార్ మీద రాయేసావు అని 50 మంది దాకా వచ్చి కొట్టారు. అంతలో పోలీసు వారు వచ్చి నన్ను నేనైతే రాయి మాత్రం వేయలేదు. అందరూ పోలీసు వారు వచ్చి నన్ను సేవ్ చేశారు. ఇక మరో సంఘటనలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఆయన వాహనం వెనక నుంచి వచ్చిన దుండగులు రాళ్లు విసిరారు. జెడ్ప్లస్ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు వాహనం వద్దకి పోలీసుల్ని దాటుకుని వెళ్లి రాళ్లు విసిరేసేటంత ధైర్యం ఎవరు చేశారో గానీ రాళ్లు వేసి పక్కా ప్లాన్తో పక్క సందులోకి పారిపోయారు. అయితే ఒక్కరోజు గ్యాప్లోనే 2 అగ్రనేతలపై రాళ్లు విసిరారంటే అసలు రాళ్లు విసిరే వాళ్లకు భయమే లేదని అర్థమవుతోంది. దీనికి కారణం కూడా నేతల వ్యవహార శైలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.